హాయ్ వెల్కమ్ టు K7SA ట్రేడింగ్ ల్యాబ్. నేను మీ కిషోర్ శ్రీరామ్లా. సో చూసారు కదండి మన ఇండికేటర్స్ చార్ట్స్ ఎలా యూస్ఫుల్గా ఉన్నాయి ఒక డిసిప్లిన్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేసేదానికి. ఆఫ్టర్నూన్ మంచి ర్యాలీ అయితే తీసింది ఫ్రైడే ఆఫ్టర్నూన్. సో మన ఇండికేటర్లో కూడా ఒక పాజిటివ్నెస్ చూపించింది, సో మంచి స్ట్రెంగ్త్ చూపించింది. సో అదేవిధంగా సో ఇప్పుడు మంచి గ్లోబల్ క్యూస్, సో దగ్గర ఒక 300 పాయింట్స్ మూవ్ అయితే ఉంది ఆఫ్టర్నూన్, ఫ్రైడే ఆఫ్టర్నూన్. అండ్ గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ బయాస్ ఇండికేట్ చేస్తుంది. ఐ థింక్ ఇట్స్ యూస్ఫుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీక్లీ అనాలిసిస్లో మనం మండే గ్యాప్ డౌన్ చూసాము, సో దాని తర్వాత న్యూట్రల్గా క్లోజ్ అయింది. ట్యూస్డే గ్యాప్ అప్, దాని తర్వాత న్యూట్రల్నెస్. సో వెనస్డే సో పాజిటివ్నెస్ చూపించి దాని తర్వాత బేరిష్నెస్ అయితే ఇండికేట్ చేసింది చార్ట్స్ మీద. థర్స్డే సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సో అక్కడి నుంచి మంచి ర్యాలీ తీసి సో మళ్ళా న్యూట్రల్గా క్లోజ్ అయ్యింది. సో బేరిష్నెస్ ఎక్కువ లైట్ చూపించింది. సో ఫ్రైడే మంచి గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. సో అక్కడి నుంచి ఒక బేరిష్నెస్ అయితే చూసాము, కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్. సో అక్కడి నుంచి గ్లోబల్ క్యూస్ తర్వాత సో మార్కెట్లో మన ఇండికేటర్స్ స్ట్రెంత్ చూపించింది. సో ఇచ్చికోమొక బులిష్నెస్ ఇండికేట్ చేసింది. దాని తర్వాత మనం మంచి ర్యాలీ అయితే చూసాము. సో దగ్గర 300 పాయింట్స్ మూవ్ అయితే మూవ్ అయింది మార్కెట్. మన వీక్లీ చార్ట్స్ మీద బులిష్నెస్ అయితే ఇండికేట్ చేస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ బులిష్నెస్ ఇండికేట్ చేస్తుంది. ఐ థింక్ ఇట్స్ యూస్ఫుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.